హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఏంటా చాలా రోజులుగా వీడియో పెట్టలేదు అని అనుకుంటున్నారా? ఒక చిన్న వెకేషన్‌కెళ్ళానండి. అందుకే ఈ బ్రేక్. ఈరోజైతే యూట్యూబ్‌లో ఎక్కడా దొరకని పూరీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దామా? ఒక బౌల్‌లో 2 కప్పుల శనగపిండి వేసుకోండి. ఏంటా పూరి అంటుంది, శనగపిండితో చేస్తుంది అనుకుంటున్నారా? యెస్. ఈ పూరీని మనం శనగపిండితోనే చేయబోతున్నాం. ఇలా 2 కప్పుల శనగపిండి వేసుకొని పూరీ పిండిలాగా కలుపుకోండి. వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడే నేనొక మిస్టేక్ చేశాను. 2 కప్పులుంది కదా! సరిపోతుందిలే అని ఎక్కువ వాటర్ పోసేసాను. సో, నాకు పిండి కొంచెం అణుకయింది. ఇప్పుడు నేను ఇంకొక కప్పు శనగపిండిని కూడా వేసుకొని పూరీ పిండిని కలుపుకుంటున్నాను. అండ్ పూరీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి. అప్పుడు పూరి రుద్దేటప్పుడు విరగకుండా వస్తాయి. చూడండి ఆల్మోస్ట్ ఇట్లా ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత కొంచెం నూనె వేసుకొని, కలుపుకొని పిండి రెడీ చేసి పక్కనుంచుకోవాలి. చూడండి ఇది పూరి పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంది కదా! ఇప్పుడు మన పిండయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు పూరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ మనం గోధుమ పిండితో పూరీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఏమీ ఇందులో ఇంకా కొత్త ప్రొసీజర్ ఏం లేదు. పిండి మాత్రమే మారింది. చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్‌ని గాని రెడీ చేసి పెట్టుకుంటే పూరి రుద్దుకునేటప్పుడు ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడ మనం పూరి చేసేటప్పుడు పొడి పిండి జల్లుకుంటూ కాకుండా, ఇలా కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటూ పూరీలని తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఆయిల్‌లో వేసేటప్పుడు ఆ పిండంతా పడి ఆయిల్ పాడవకుండా ఉంటుంది. అండ్ ఈ పూరీలు రౌండ్‌గానే ఉండాలి, ఈ షేప్‌లోనే ఉండాలి, ఆ షేప్‌లోనే ఉండాలని ఏమీ లేదు. ఎలా వస్తే అలా చేయండి. షేప్ కోసమని ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర గాని పూరీ ప్రెషర్ ఉంటే మీ పని ఇంకా సులువైపోతుంది. పూరీ ప్రెషర్‌లో అయినా వేసి చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఆయిల్ రెడీ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత చేసుంచుకున్న పూరీలని ఇలా కాల్చుకోవాలి. పూరీని కాల్చేటప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. అండ్ ఇప్పుడు మనం యెల్లో కలర్ పూరీని ఆయిల్‌లో వేసాం కదా! కొంచెం కలర్ మారేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలాగే చేసుంచుకున్న పూరీలన్నిటిని కూడా కాల్చి పక్కనుంచుకోండి. ఇప్పుడు పూరీలు కాల్చే ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. చూడండి పూరీలన్నీ నేను ఇలా కాల్చి రెడీగా ఉంచుకున్నాను. ఇవేవి కూడా రౌండ్‌గా ఉండాలి అని ఏమీ లేదు. ఏ షేప్‌లో వస్తే ఆ షేప్‌లో కాల్చానంతే. ఇప్పుడు ఈ పూరీలు కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పూరీని ఎంత సైజ్ ముక్కలు చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? మీకు గాని ఓపికున్నట్లయితే చిన్న చిన్న క్రమ్స్‌లా చేసుకోవచ్చు. లేదు నాలా కొంచెం ఒళ్ళొంగని బ్యాచ్ అయితే పెద్ద ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే ఇవి మిక్సీలో వేసి పౌడర్ చేయాల్సిందే. సో, మీ ఓపికని బట్టి. ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న చిన్న చిన్న పూరీ ముక్కలన్నిటిని కూడా బ్లెండర్‌లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు ఈ పౌడర్ అంతటిని సెపరేట్ ప్లేట్‌లోకి గాని, బౌల్‌లోకి గాని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడొక మందపాటి గిన్నె తీసుకొని, ఒక కప్ వాటర్ వేసుకొని, అందులోకి 3 కప్పుల షుగర్ వేసుకోవాలి. మీరు వైట్ షుగర్ అయినా వాడొచ్చు, బ్రౌన్ షుగర్ అయినా కూడా వాడొచ్చు. మనం 3 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల షుగర్. మీరు గాని స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ 1:3 రేషియో అంటే ఒక వాటర్ అండ్ పిండి ఎంతైతే తీసుకుంటున్నామో అదే కప్పుతో అంతే క్వాంటిటీ షుగర్. ఈ పూరి లడ్డుకి మనకి లేత తీగ పాకం కావాలి. సో, ఆ లేత తీగ పాకం వచ్చేంత వరకు షుగర్‌ని ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోండి. చూడండి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫ్లేమ్‌ని హైలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. లేత తీగ పాకం వచ్చిందా లేదా అని. ఇంకా రాలేదు. సో ఆ! ఇదిగోండి. ఇది రైట్ టైమ్. ఇలా తీగొచ్చేంత వరకు ఉంచి, తర్వాత మనం పౌడర్ చేసి ఉంచుకున్న ఫ్రైడ్ పూరీస్ ఆ పౌడర్ ఏదైతే ఉందో, ఆ పౌడర్ అంతటిని కూడా పాకంలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఇప్పుడు నేను 3 కప్పుల శనగపిండితో పూరీలు చేసి, పౌడర్ చేసి ఉంచుకున్న ఆ మిశ్రమాన్నంతటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి
బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పిండంతా కూడా షుగర్ సిరప్‌లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి. ఇలా ఇప్పుడైతే మీకు లిక్విడిష్‌గా కనిపిస్తుంది గానీ, స్టవ్ ఆఫ్ చేసి ఫ్యూ మినిట్స్ తర్వాత ఇది గట్టిపడిపోతుంది. మనం లడ్డు చేసుకోవడానికి కావలసిన రైట్ టెక్స్చర్‌లోకి వచ్చేస్తుంది. చూడండి. ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది. అంతే. ఈ పొడంతా కలుపుకున్న తర్వాత ఇంకొక స్టవ్ మీద చిన్న పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇంక ఈ ప్రాసెస్‌లో మనం ఎక్కడ నెయ్యి వాడలేదు. సో, ఇక్కడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. నెయ్యి తీసుకొని నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకొని, ఆ జీడిపప్పు కొంచెం కలర్ మారుతుండగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి కిస్మిస్ వేయగానే అవి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు 2 కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యితో పాటు ఇలానే మన లడ్డూ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకే ఒక 2 టీ స్పూన్ల ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి ఒక్క 5 నిమిషాల తర్వాత చూస్తే మీకిట్లా లడ్డు తయారు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉండాలో ఇలా థిక్‌గా పిండి తయారై ఉంటుంది. దాంతో మీకు ఏ సైజ్ లడ్డూ కావాలంటే ఆ సైజులో లడ్డూల్లాగా తయారు చేసుకోవడమే. అంతే అయిపోయింది. మీకు ఈ కైండ్ ఆఫ్ లడ్డు ఇ మన తెలుగు ఛానెల్స్‌లో ఎక్కడా కనిపించదు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ లడ్డు కట్టుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అప్పుడు లడ్డు తయారు చేసుకోండి. అప్పుడు ఆ టేస్ట్ ఇంకొక లెవెల్‌లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మన రొటీన్ బూందీ లడ్డు ఆర్ మోతీచూర్ లడ్డు కాకుండా, ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరన్నా లడ్డు చేయాలి అని అనుకుంటే, ఇది ఎక్సలెంట్ ఐడియా. ఇలా పూరీల్లా చేసుకోవడం అయితే అందరికీ వచ్చు. అండ్ పూరీని రౌండ్ షేప్‌లో రావాలనే రూల్ కూడా ఏమీ లేదు. మీకిష్టం వచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరన్నా గాని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. Thanks for watching Nishchala's Kitchen. Bye everyone.